కష్టపడి పెంచారు, అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చారు. కానీ చివరికి ఆ తల్లిదండ్రులనే మరిచాడు ఆ కొడుకు. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుణ్ణి చేస్తే తన సొంత ప్రయోజనాలే చూసుకున్నాడు గాని వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి కన్న తల్లి చావు బతుకుల మధ్య ఉందని తెలిసినా ఆమెను చూసేందుకు అతనిలో చలనం లేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ తండ్రి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. తండ్రి వెంకట్రెడ్డి ఆవేదనపై హెచ్ఆర్సీ స్పందించింది. తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇష్టపడని కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లుండిలోగా వెంకట్రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని తమ ఎదుట హాజరుపరచాలని ఎస్ఆర్ నగర్ పోలీసులను హెచ్ఆర్సీ ఆదేశించింది. అంతకుముందు హెచ్ఎంటీవీ లైవ్ షోలో పాల్గొన్న వెంకట్రెడ్డి తన కొడుకు తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. చావు బతుకుల్లో ఉన్న తల్లిని చూసేందుకు కూడా రావటం లేదంటూ వాపోయాడు. హెచ్ఎంటీవీ లైవ్ షోలో పాల్గొన్న లాయర్ రమ్య వెంకట్రెడ్డికి అండగా ఉంటామని అన్నారు. తల్లిని చూసేలా కొడుకును రప్పించేందుకు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామని అన్నారు. మా అబ్బాయిని మేము డబ్బులు లేకుండా కూలి చేసి ఇంజనీరింగ్ చేపించి చదువు బాగా చదివించి పెళ్లి నేనే చేశాను. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేకున్నా కూడా మేము ఇక్కడికి వస్తే కంపెనీకి రాకుండా మానేశాడు. వాడు ఇల్లు ఉండేది అడ్రస్ తెలియదు సార్ మాకు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు వాడు రావాలి. మాకంటే ఆస్తి ఏం లేదు సార్, మేము కూలి చేసుకోవాలి, బతకాలి. మా అబ్బాయిని ఇప్పుడు కూడా 20 సంవత్సరాలు ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచాను సార్. నేను బాగుండాలి, నాకన్నా బాగుండాలి, మా అబ్బాయిని చదివించాను సార్. నేను చదివించి ఇన్ని చేశాను. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, ఇంటికి రావట్లేదు సార్. 70,000 చాలు సార్. మాకు న్యాయం కావాలి సార్. మా అబ్బాయి వాళ్ళ అమ్మని చూడటానికి మా కూడా పంపించాలి సార్. 2008లో ఇంజనీరింగ్ అయిపోయినాక ఆ జాబ్ సాఫ్ట్వేర్ పడిపోతేను షీడాక్ చేస్తే మైసూర్లో ప్లేస్మెంట్ జాబ్ ఇస్తామన్నారు. 6 నెలలకి 1,30,000 కట్టాను మేడం. షీడాకి కూడా చేపించాను మైసూర్లో. వాడి చదువు గురించి ఓ ఫ్లాట్ ఉంటే అయాల 1,50,000 అమ్మేశాను. ఇవాళ అది 15 లక్షలు సార్ మేడం. ఆ ఫ్లాట్ కూడా లేదు మాకు. సర్వం మా కొడుకని మేము చదివించాం. మాలాగా ఉండకూడదు, వాడు బాగుండాలని. గోవాలో జాబ్ చేసేవాడు. ఫస్ట్ ఆ షీడాకి చేసినా గోవాలో వచ్చింది మేడం. వచ్చినాక కోడల పేరు శ్రవంతి. ఆ పెళ్లి ఫిక్స్ అయినాక వాడు గోవా నుంచి జాబ్ హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నాడు మేడం. కోడలు కూడా జాబ్ చేస్తుంది. ఏ జాబో మనకు తెలియదు, మాకు చదువు రాదు మేడం. పెళ్లి చేసిన దాకా మాతోటి, వాళ్ళ అమ్మతోటి, మాతోటి, చెల్లితోటి బాగా ఉండేవాడు మేడం. ఒకసారి వచ్చి వాళ్ళ అమ్మ మీ అమ్మ ఆరోగ్యం బాగాలేదురా, చూపించు, ఇలాగా 10 రోజులు ఇక్కడ ఉంటుందంట, ఉంచుకొని పంపించు, నేను వెళ్ళిపోతాను రా అని మా అబ్బాయితో మాట్లాడా. ఇంకా మా కోళ్ళు అన్నదో, ఇంకా అట్టయితే వాళ్ళే ఉంటారు ఇంట్లో, మనం వెళ్ళిపోతామని బ్యాగులు తీసుకుని వెళ్ళిపోయారు బయటికి మేడం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎందుకులే, మేము వెళ్ళిపోతాంలే, చచ్చిపోతాం పోతాం మేము వెళ్ళిపోయాం సార్. మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు పక్కనే, మేము వెళ్ళిపోతున్నాను, వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారు మేడం. అబ్బాయి ఇంటికి వచ్చాము, కొడుకు వాళ్ళ ఇంటికి వస్తే అక్కడే రాత్రి 1 గంటకి హార్ట్ ప్రాబ్లం వచ్చి అలా పడిపోయింది. నీ కొడుకు నువ్వు కానీ మాట్లాడకపోతే మీ అమ్మ చనిపోద్ది అని కూడా హాస్పిటల్లో చెప్పారు మేడం. నువ్వు ఎప్పుడు టచ్లో ఉంటే మీ అమ్మ ఆరోగ్యం బాగుంటుంది, లేదంటే కొడుకు అని కలవరిచ్చి ఆమెకి ఈ తిథికి తీసుకొచ్చారు అని హాస్పిటల్లో కూడా చెప్పారు మేడం. పెంచారు, అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చారు. కానీ చివరికి ఆ తల్లిదండ్రులనే మరిచాడు ఆ కొడుకు. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుణ్ణి చేస్తే తన సొంత ప్రయోజనాలే చూసుకున్నాడు కానీ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి కన్న తల్లి చావు బతుకుల మధ్య ఉందని తెలిసినా ఆమెను చూసేందుకు అతనిలో చలనం లేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ తండ్రి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు.
హెచ్ఎంటీవీ కథనానికి స్పందన వచ్చింది. ఆ తండ్రి వెంకటరెడ్డి ఆవేదనను హెచ్ఆర్సీ తీసుకుంది. దానిపైన స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సంధ్య, అయితే వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు చూడడం లేదంటూ కూడా హెచ్ఆర్సీని ఆశ్రయించినటువంటి వెంకటరెడ్డి యొక్క ఘటనపై ఇప్పటికే హెచ్ఆర్సీ ఫుల్ సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గత కొద్ది రోజులుగా అంటే 3 సంవత్సరాలుగా తనని చూడకుండా తన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంపై తండ్రి హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలను కూడా హెచ్ఆర్సీ సేకరించి అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు తమ వద్ద ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతన్ని ఎల్లుండి తమ ముందు ప్రవేశపెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే తండ్రి వెంకటరెడ్డి కూడా తనకున్నటువంటి బాధను మొత్తము హెచ్ఆర్సీ ముందు కూడా తను ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే తన తల్లి ఎవరైతే సాలమ్మ ఉందో సాలమ్మకి అనారోగ్యం పాలైంది. అయితే గత 3 సంవత్సరాలుగా తనను చూడడానికి కూడా తమ కుమారుడు రావడం లేదు. అంతేకాకుండా ఆర్థికంగా చాలా మేము దెబ్బతిన్నాము. తన కుమారుడు చదువుల కోసం ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని మేము అష్ట కష్టాలు పడి తమ కుమారుడిని పెద్దవాడిని చేసి పెళ్లి చేశాం. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తను ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా గత 3 సంవత్సరాల నుండి మా దగ్గర లేకోకుండా మాకు తప్పించుకు తిరుగుతున్నాడు అంటూ కూడా ఎస్ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడింది. దీనిపై హెచ్ఎంటీవీ కూడా ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదనను గుర్తించి వారిని ఎలాగైనా కానీ కొడుకు దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు హెచ్ఎంటీవీ కూడా ముందుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఎస్ఆర్సీ కూడా మరి కొద్ది సమయంలోనే ఎస్ఆర్సీ కూడా దీనిపై స్పందించి ఖచ్చితంగా కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్ రెడ్డిని ఎల్లుండి లోపల తమ ముందు ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఈ ఘటన మాత్రము చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే ఈ ఒక్కగానొక్క కొడుకును పెద్ద చేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తనను కుమారుడికి ఖర్చు పెట్టి పెద్దవాడిని చేసి ఉద్యోగం సంపాదించిన తర్వాత తను తల్లిదండ్రులను పట్టించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడింది. అంతేకాకుండా తల్లి సాలమ్మ ఎవరైతే ఆమె గత కొద్ది రోజులుగా తమ కుమారుడు తన దగ్గర లేడని అనారోగ్యం పాలయ్యి తన కూతురుతో ఇప్పుడు కర్ణాటకలోని ఒక జిల్లాలో తన కూతురుతో ఉంది. అయితే తను చావు బతుకుల మధ్య ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి రాకపోవడంపై హెచ్ఆర్సీ కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఎస్ఆర్ నగర్ పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎల్లుండి శ్రీనివాస్ రెడ్డిని తమ ముందు ఉంచిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే తండ్రిని కూడా హెచ్ఆర్సీ విచారణలో భాగంగా కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించిన విషయంలో తండ్రి కూడా తన సమాధానం చెప్పడం హెచ్ఆర్సీ కూడా దీనిపైన పూర్తిగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. అయితే ఎటువంటి విధంగా కొడుకు నుండి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఎటువంటి విధంగా మేము అడగటం లేదు, డబ్బులుగా అడగటం లేదు. తను ఒక తల్లిని చూడడానికి మాత్రం రావాలంటూ కూడా ఎస్ఆర్సీలో వారి ఫిర్యాదులో మాత్రం పేర్కొనడం జరిగింది. అయితే దీనిపైన తల్లిని చూడడానికి కూడా ఒక కొడుకు రావడం లేదంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. దీనిపైన ఖచ్చితంగా పూర్తిగా సీరియస్ గా తీసుకొని పోలీసులు కూడా పూర్తి నివేదిక ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక తమకు సమర్పించాలి. అంతేకాకుండా ఎల్లుండి శ్రీనివాస్ రెడ్డిని కూడా తమ వద్ద ప్రవేశపెట్టాలంటూ కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులకు నోటీస్ జారీ చేసిన పరిస్థితి కనపడింది. సంధ్య. ఓకే, రైట్ ప్రవీణ్. హెచ్ఎంటీవీ లైవ్ షోలో పాల్గొన్న లాయర్ రమ్య వెంకటరెడ్డికి అండగా ఉంటామని అన్నారు. తల్లిని చూసేలా కొడుకును రప్పించేందుకు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామని అన్నారు. ఫ్యామిలీస్లో 99% ఈ ప్రాబ్లంతో ఫేస్ అవుతుంటారు. కాకపోతే వాళ్ళు కేసులు ఫైల్ చేయడానికైతే ముందుకు రారు. ఇట్లా పిల్లలు వాళ్ళని సరిగ్గా చూడట్లేదు, వాళ్ళ అప్పులు తీర్చట్లేదు, వాళ్ళని రోడ్డు మీద పడేశారు అనే సందర్భాల్లో కేసులు ఫైల్ చేసే 1% కూడా ఈ రోజున కోర్టులకు లేవు. అయినా గవర్నమెంట్ స్పందించి 2007లో సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రుల రక్షణ పోషణ చట్టం 2007లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు ఎవరన్నా కానీ వాళ్ళ లీగల్ హెయిర్స్, వాళ్ళ ఆస్తికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులు కరెక్ట్గా చూడకపోయినా వాళ్ళకి పౌష్టికాహారం కానీ నిత్య అవసరాలు, బట్టలు, మెడిసిన్స్ ఇవేవైతే ప్రొవైడ్ చేయకుండా వాళ్ళని రోడ్డు మీద పడేస్తారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసే హక్కు తల్లిదండ్రులకి ఉంటుంది. ముందుగా కొడుకు కూతుర్లు ఎవరైతే ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్ ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులు పోషించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇన్ కేసు కనుక వాళ్ళు పోషించకపోతే వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకుని మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. లేదా గృహహింస చట్టం ద్వారా తల్లి కూడా విడిగా కేసు
ఫైల్ చేసి ఆమె అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళు మెయింటెనెన్స్ ప్రతి మంత్ మినిమం 10,000 చొప్పున పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మెడికల్ అవసరాలు వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అవేమైనా ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి 3 months పనిష్మెంట్, 10,000 ఫైన్ ఉంటుంది. 3 months అనేది అరే కేసు మొత్తానికి ఒక్కటేనా అని కాదు, ఎవ్రీ మంత్ వాళ్ళు ఎప్పుడైతే పేమెంట్ చేయడం ఫెయిల్ అవుతారో మళ్ళీ ఆ 3 months పనిష్మెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీనికంటే కూడా మన చట్టాలన్నీ మన కల్చర్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఆ కల్చర్లోనే ఇవి మైనస్లు జరుగుతూ ఉంటే ప్రతిసారి చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం కంటే మానవత్వం అనేది వాళ్ళలో క్రియేట్ అవ్వడం ఎట్లాగా అనేది ముందుగా మనం తెలియచేయాలి. ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే సంపాదనకి పరుగులు తీసే విధంగా పెంచుతున్నాం తప్పించి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మోరల్ వాల్యూస్, సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ ఏదైతే మనకు ఉండేదో జాయింట్ ఫ్యామిలీ యొక్క విలువలు తెలియకపోవడం వల్ల చాలా చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయినాక వీళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాకపోతే వీళ్ళకి జరుగుతున్న ఇక ఢిల్లీలో పాలమూరు